హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిమాక్స్ తెలుగు. సో గైస్, చాలా రోజులు అయిపోయింది వీడియో పెట్టి, బట్ దాని గురించి మళ్ళీ మాట్లాడతాను. అయితే ఈరోజు ఈ షార్ట్ వీడియోలో స్ప్రింగ్ 2026 యానిమే సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది. అయితే అందులో ఒక యానిమే అయిన డైమండ్స్ ఇన్ ద షాడో realm గురించి మాట్లాడుకుందాం. రివ్యూ అండ్ మీకు సజెస్ట్ కూడా చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఈ యానిమే చాలా బాగుంది. ఒక స్పెషల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది నాకు ఫస్ట్ ఎపిసోడ్తో. అండ్ నాట్ టు ఫర్గెట్, ఈ యానిమే గ్రేట్ మాంగాకా అండ్ ఫుల్ మెటల్ ఆల్కెమిస్ట్ యొక్క క్రియేటర్ అయిన హొరుము అరికావా గారి నుండి అయితే వస్తుంది కాబట్టి ద స్టోరీ లుక్స్ వెరీ ప్రామిసింగ్. అండ్ ఫస్ట్ ఎపిసోడ్లో ఉండే వరల్డ్ బిల్డింగ్ అండ్ ఎపిసోడ్ యొక్క పేసింగ్ నాకు చాలా బాగుండింది. అండ్ యానిమేషన్ అండ్ ఎపిసోడ్ యొక్క స్టోరీ బోర్డింగ్ కూడా చాలా బాగా అనిపించింది. ఎక్కడా కూడా మీకు బోర్ కొట్టదు, ఒక ల్యాగ్ కూడా ఉండదు. అండ్ ఒక మంచి ట్విస్ట్ని ఎపిసోడ్ 1లోనే రివీల్ చేసి చాలా ఇంట్రెస్ట్ని అయితే క్రియేట్ చేశారు యానిమే సిరీస్ మీద. సో స్టూడియో బోన్స్ నుండి వస్తుంది కాబట్టి డెఫినెట్గా యానిమేషన్ అయితే బాగుంటుంది. అండ్ ఫుల్ లెంత్ రివ్యూలో మిగతా వాటి గురించి కూడా చెప్తాను. అయితే ప్లాట్ ఏంట్రా అంటే, ఒక ప్రశాంతమైన పల్లెటూరు అనమాట. సో ఆ పల్లెటూరికి మనకి రియల్ వరల్డ్తో అసలు కమ్యూనికేషన్ ఏమాత్రం ఉండదు. అసలు టెక్నాలజీ గురించి ఆ విలేజ్లో ఉండే వాళ్ళకి ఏమీ తెలియదు అనమాట. చాలా అమాయకుల్లాగా ఉంటారు. అండ్ అదే విలేజ్లో ఒకరోజు ట్విన్స్ అయితే పుడతారనమాట, యురు అండ్ ఆసా అని. దీంట్లో యురు మన మెయిన్ క్యారెక్టర్ అనమాట. సో తను అక్కడే ఒక హంటర్గా పనిచేస్తాడు. లైక్ డైలీ హంట్ చేసి తన లైఫ్ని అయితే అక్కడ కానిస్తుంటాడు. అండ్ తన చెల్లైన ఆసా ఎవరికి తెలియకుండా సీక్రెట్గా కేజీలో అయితే పెంచుతారనమాట. ఎందుకు తనని అలా బంధించి పెంచుతున్నారు ఎవరికి తెలియకుండా అనేది. అండ్ ఒకరోజు అదే విలేజ్లో ఒక ఇన్సిడెంట్ అయితే జరుగుతుంది, ఒక షాకింగ్ ఇన్సిడెంట్. అందరూ అసలు ఏమాత్రం ఊహించారు దాన్ని, ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్. ఆ ఇన్సిడెంట్తో చాలా చాలా విషయాలు మారిపోతాయి. ఒక మేజర్ ట్విస్ట్ మనకి తెలుస్తుంది. దాంతో యురుకి షాకింగ్ విషయాలన్నీ తెలుస్తాయి. తన లైఫ్ టోటల్గా టర్న్ అయిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందని తెలుసుకోవాలి అనుకుంటే మీరు ఈ సిరీస్ని చూడాలన్నమాట. అసలు ఏంటి ఆ ట్విస్ట్, ఏంటి అసలు ఆ ఇన్సిడెంట్ ఏంటి, ఈ మొత్తం వీటన్నిటికీ ఆన్సర్స్ మీకు ఎపిసోడ్ 1లో దొరుకుతాయంటే ఆ ఇన్సిడెంట్ అవన్నీ తెలుస్తాయి. అండ్ మిగతాది ఒక ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది మిగతా వాటి మీద. సో ఏంటి అంటే, ఈ సిరీస్ మీరు మొత్తం ఎపిసోడ్ 1 నుంచి టోటల్గా చూడాల్సిందే. సో మీకైతే తెలుస్తుందనమాట. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది స్టోరీ అయితే, అదైతే కన్ఫామ్గా తెలుస్తుంది. మరి మీరైతే ఈ యొక్క సిరీస్ ఏదైతే ఉందో దాన్ని డెఫినెట్గా చూడండి. క్రంచీ రోల్ అయితే అవైలబుల్గా ఉంది. సో ఫార్ ఒక ఎపిసోడే వచ్చింది, రిమైనింగ్ ఎపిసోడ్స్ ఎవ్రీ సాటర్డే వస్తాయన్నమాట. అండ్ తెలుగు డబ్ కూడా చాలా బాగుంది. సో వెంటనే వెళ్ళి చూసేయండి, డోంట్ మిస్ ఇట్. మిగతా విషయాలు మనం ఫుల్ లెంత్ రివ్యూ అయితే మాట్లాడుకుందాం. అండ్ యానిమే ఈస్ వెరీ గుడ్, నాకు చాలా బాగా నచ్చింది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరు వెళ్ళి డెఫినెట్గా చూసేయండి. అండ్ ఇంకో మంచి వీడియో తగులుతున్నాను అంటే బాబాయ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.